Hello friends, welcome back to channel friends. Dr. NTR University of Health Sciences BPT, BSc MLT and BSc పారామెడికల్ కోర్సెస్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయినాయి. మనం మార్నింగ్ మాట్లాడుకున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పాము కదా. సో యాజ్ ఇట్ ఈస్గా మనం పొద్దున మాట్లాడుకున్నట్టే మనకైతే ఇప్పుడైతే గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో ఈ యొక్క అకాడమిక్ ఇయర్కి 2024-25 అకాడమిక్స్కి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్లో ఎంతమంది ఉత్తీర్ణులు అయ్యారు, అంటే ఎంతమందికి సీట్ వచ్చింది ఏంటి అని చెప్పేసి కంబైన్డ్, అంటే మనకి బీపీటీకి సెపరేట్గా, బీఎస్ఎంఎల్టీకి సెపరేట్గా, బీఎస్సీ పారామెడికల్ సెపరేట్గా కాకుండా అన్నింటికి కలిపి, అంటే కంబైన్డ్గా అన్నింటికి కలిపి ఒకే సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎప్పుడు లాస్ట్ డే రిపోర్టింగ్స్ అండ్ అన్ని వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మనం. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే మీరు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్లోకి అయితే వచ్చేసండి. వచ్చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి నోటిఫికేషన్ బార్లోకి వస్తే ఫస్ట్ లింక్ జస్ట్ ఇందాక రిలీజ్ అయిందనమాట. నేను కాలేజ్లో ఉన్నాను, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ప్లీజ్ కొంచెం కోఆపరేట్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఫర్ బీపీటీ, బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ కోర్సెస్ అండ్ కన్వర్ట్ ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ అని చెప్పేసి ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనం అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, మార్నింగ్ ఎలా చూపించానో అలాగే ఉంది. కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్ బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఏంటి అంటే లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 25 3 PM లోగా మీరైతే ఆ రిపోర్టింగ్స్ అయితే చేయాలి. ఇన్ కేస్ చేయకపోయి ఉంటే మీకు సీట్ అనేది క్యాన్సిల్ అవుతుందని చెప్పారు. క్లాసెస్ విల్ కమెంట్స్ ఫ్రమ్ అండ్ ఒక్కసారి మనకి ఇప్పుడు ఏంటి అంటే నాకు తెలిసి ఇప్పుడు ఒకటి ఏంటంటే మనకి క్లాసెస్ కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి అన్నారు. సో మీరైతే లేట్ చేయమాకండి, ఫాస్ట్గా రిపోర్ట్ చేసి కాలేజ్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. టోటల్గా ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ చూసుకోవచ్చు అండ్ మీ యొక్క రిజిస్టర్డ్ ఐడి చూసుకోవచ్చు అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ జెండర్ అండ్ మిగతా డీటెయిల్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఇక్కడ టోటల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫస్ట్ పర్సన్ వచ్చేసి సాయి కీర్తన అనమాట, ఫీమేల్. ఇక్కడ ఎందులో సీట్ వచ్చింది ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కాలేజ్ నేమ్ ఇచ్చారనమాట, ఎమ్ఎల్యో కాలేజ్ ఆఫ్ బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ అలాగే ఇన్ కేస్ తెలియదు వలన అలా చూసుకోనికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అనుకున్నా ఇక్కడ ఒక నేమ్ చదవండి చూడండి, విజయ్ అని చెప్పేసి. ఇతనికి వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే అలాట్మెంట్ డీటెయిల్స్లో వచ్చేసి ఎంఎల్టీ అని ఉంటుంది, ఎస్ఫీయూ రీజన్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. సో ఇలా మీరు చూసుకోవచ్చు అనమాట. టోటల్గా వచ్చేసి 132 పేజెస్ ఉన్నాయి. 132 పేజెస్ అంటే ఎంతమంది ఉన్నారంటే మొత్తంగా సీట్ వచ్చిన వాళ్ళు వచ్చేసి ఇక్కడ మీరు కనుక చూస్తే మనకైతే మొత్తంగా అయితే డైరెక్ట్గా సీరియల్ నెంబర్స్ అయితే ఇవ్వలేదు, సెపరేట్ కోర్సెస్ వారిగా ఇచ్చారు. సో లాస్ట్కి అయితే బీపీటీ గురించి ఉంటుంది లాస్ట్ పేజెస్లో. అండ్ మధ్య పేజీలో చూసుకున్నట్టయితే మీకు ఎందులో సీట్ వచ్చిందో కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి క్లియర్ కట్గా చూసుకోండి. సో అరౌండ్ చాలా మెంబర్స్కి అయితే సీట్ వచ్చింది. సో మనం ఇప్పుడే వచ్చింది కాబట్టి అంత క్లియర్గా చెప్పలేము ఎంతమందికి వచ్చింది ఏంటి అని చెప్పేసి. సో మీరైతే మీకు దేంట్లో సీట్ వచ్చింది, ఏ కాలేజ్లో సీట్ వచ్చింది ఒకసారి అయితే మీరు అయితే కింద కామెంట్ సెక్షన్ తెలపండి. అండ్ దాంతో అయితే మనం నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం అనమాట. ఒకటి ఏంటంటే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ కాబట్టి ఫస్ట్ వచ్చేసి మీకు కాలేజ్ యొక్క డీటెయిల్స్ వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, పుత్తూరు కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అని చెప్పేసి ఆ యొక్క కాలేజ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పేసి దాని అండర్లో ఏ కాలేజ్లో సీట్ ఎంతమంది సీట్ వచ్చిందో కనిపిస్తూ ఉంటుంది. లేదు అది కాకుండా అన్న మేము చెక్ చేసుకోవాలి అనుకుంటున్నాం అనుకుంటే ఫస్ట్ వచ్చేసి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇచ్చారు ఒక్కసారి మీరు చూసుకోండి. సో ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మేము వచ్చేసి అనిల్ నీల్కొండ కాలేజ్కి ఇచ్చాం, లేదంటే జెమ్స్ కాలేజ్ శ్రీకాకుళంకి ఇచ్చాం. సో అనేసి మీరు అనుకున్నాను అనుకోండి, ఆ కాలేజ్లో ఏ కోర్స్కి ఇచ్చారు ఫస్ట్ వచ్చేసి. సో అనుకుందాం మీరు వచ్చేసి ఒక కోర్స్కి ఇచ్చారు, లైక్ బీఎస్సీ పారామెడికల్లో ఉన్నటువంటి అనస్థీషియాకి ఇచ్చారు. సో ఏఎన్టీకి ఇచ్చారు. సో అక్కడ మీరు ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఇచ్చారు కాబట్టి ఇక్కడికి వచ్చేసి అనిల్ నీల్కొండ కాలేజ్ ఎక్కడ ఉంది, అందులో ఉన్నటువంటి బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ కోర్స్ ఎక్కడ ఉందో ఒకసారి మీరు వెతుక్కొని అందులో మీ యొక్క నేమ్ వచ్చిందా ఒకసారి ఇలా వెరిఫై చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. లేదు సెర్చ్ ఆప్షన్ ఉంది ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది అనుకుంటే ఆ సెర్చ్ ఆప్షన్లో మీ యొక్క మెరిట్ నెంబర్ కావచ్చు, అంటే రిజిస్టర్డ్ ఐడి కావచ్చు, లేదంటే మీ యొక్క నేమ్ కావచ్చు, ఫుల్ డీటెయిల్గా క్లియర్ కట్గా టైప్ చేయండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే రాదనమాట సెర్చ్ చేస్తే, అలా అని చెప్పేసి మీకు సీట్ రాలేదని కాదు. సో మీరు బెటర్ ఇన్ కేస్ మీ దగ్గర కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు ఉంటే అందులో సెర్చ్ చేయండి, ఈజీగా వస్తుంది, ఓకేనా. సో మీకైతే ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, ఏ కోర్సులో సీట్ వచ్చింది కింద కామెంట్ సెక్షన్ తెలపండి. ఫర్దర్గా వచ్చేసి నేను మళ్ళీ ఏమైనా అప్డేట్స్ ఉంటే కింద మీకైతే ఇస్తూ ఉంటాను అప్డేట్స్. ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ ఒకటి ఏంటి అంటే మీరైతే ఇక్కడైతే చూసుకోండి, లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్స్ వచ్చేసి మీరు ఇక్కడ కనుక చూస్తే 25 ఫిబ్రవరి వరకు అయితే లాస్ట్ డేట్గా ఉంది. సో ఇన్ కేస్ మనకి తర్వాత అయితే క్లాసెస్ కూడా కమెంట్మెంట్ చేస్తాం అని అంటున్నారు. ఓరియంటేషన్ క్లాసెస్కి అయితే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికీ లేట్ అయిపోయింది కాబట్టి సో ఇంకా లేట్ అయితే చేయమాకండి. So pack your bags and be ready for going to college. Thank you for watching this. Have a nice day.